ప్రెగ్నెన్సీలో కూడా ఇంపార్టెంట్, లాక్టేషన్ చేసేటప్పుడు కూడా ఇంపార్టెంట్. చాలా మంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇద్దరికి తినేయాలని అనుకుంటారు. ఇప్పుడు మనం జనరలీ సెడెంటరీ వర్క్ చేస్తున్నాం, మనం ఏం పెద్ద వెళ్ళి పొలాల్లో ఏం పనిచేయటం లేదు. ఒకవేళ అలా చేస్తున్నా కూడా వాళ్ళకి 2400 క్యాలరీస్ అవసరం. సెడెంటరీ వర్క్ చేసే వాళ్ళకి 1800 to 2000 క్యాలరీస్ అవసరం. సో ఇవన్నీ మనం చెక్ చేస్తూ ఉంటే ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఒక 400 క్యాలరీస్ ఎక్స్ట్రా అవసరం. అదే పాలిచ్చే తల్లులకి ఒక 600 క్యాలరీస్ ఎక్స్ట్రా అవసరం. అంతేకాని 2000 క్యాలరీస్ మీద ఇంకొక 2000 క్యాలరీస్ ఎక్స్ట్రా అవసరం లేదు. అది ఎలా వస్తుంది? మీరు ఒక 2 గ్లాసులు పాలు తాగి ఒక గుడ్డు తీసుకున్నారంటే, లేదా దానికి సంబంధించిన రాజ్మా, పల్లి, టోఫు అట్లాంటిది ఏమన్నా మీరు తీసుకున్నారా? పప్పు దినుసులు, మీరు చాలా భయపడతారు ప్రోటీన్ తీసుకున్నారు, పప్పు దినుసులు ఇలాంటివి ఏమన్నా మీరు తీసుకున్నారంటే అది వచ్చేస్తుంది మీకు. ఆ 600 క్యాలరీస్ ఈజీగా వస్తుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్ ప్రెగ్నెన్సీలో మీ బాడీలోకి ఎక్కువ ఫ్యాటు, కార్బోహైడ్రేట్స్, గ్లైకోజిన్ ఇవన్నీ స్టోరేజ్ అయ్యి ఉంటుంది బాడీలో. సో అందుకోసమే ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీ 60 కిలోలు ఉన్నిందనుకోండి, వాళ్ళకి 75 కిలోస్ వరకు పెరిగింది అనుకోండి ప్రెగ్నెన్సీలో, డెలివరీ అయినాక ఒక 5 కిలోలు తగ్గింది అనుకోండి, ఇంకొక 10 కిలోలు ఉన్నది కదా అదనపుగా. సో అది కరిగి వాళ్ళకి తయారవుతుంది. సో ఆల్ ద క్యాలరీస్, మినరల్స్ అన్నీ వస్తుంది. ఇవన్నీ కూడా సప్లిమెంటేషన్ కొన్ని మనం చేయొచ్చు, కొంచెం సప్లిమెంటేషన్ ఇవ్వచ్చు. అంటే వాళ్ళ పౌష్టిక ఆహారం సరిగా లేకపోతే తప్పకుండా ప్రోటీన్స్ సప్లిమెంటేషన్ చేయొచ్చు. కాల్షియం, మల్టీవిటమిన్ ఇవన్నీ ఇస్తే వచ్చేస్తుందండి. కానీ నేను బాగా తాగితే బాగా వచ్చేస్తుంది పాలని మాత్రం అనుకోవద్దండి ప్లీజ్. దాంతో ఏమవుతుందంటే వెయిట్ ఎక్కువైపోతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత నువ్వు 1 కిలో పెరిగినా కూడా అది నీకు పోదు. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మీరు తగ్గుతూ మీ ఒరిజినల్ వెయిట్ కంటే ఎంత కావాలంటే అంత తగ్గిపోవచ్చు. ఇట్లాంటి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ నీకు లైఫ్లో ఎక్కడ దొరకదు. సో ప్లీజ్ ఎక్కువగా తీసుకోవద్దండి. ఎక్కువ తింటే ఎక్కువ పాలు వస్తుంది అనుకోవడం చాలా తప్పండి.